ఇక్కడికి, భారంతో వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా. చూడండి, నీ బాధని, నీ వేదనని దేవుడు నిన్ను ఈరోజు సమృద్ధిగా నిన్ను తృప్తిపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవా, నేను నిన్ను చూస్తూ ఉన్నా, నేను బలహీనునే, కానీ ఒక్క సంగతితో నా దగ్గరికి రా ప్రభువా, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. చూడండి, దావీదు తన పరిస్థితులు చుట్టుకున్నాయి, చీకటి కమ్ముకున్నది, ఆవేదనలో, దుఃఖంలో, శ్రమలో, ఆయన వేదనలో కృంగిపోతున్నప్పుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్తా ఉన్నాడు. నా ప్రియబిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుని మీద ఆధారపడితే ఏ సమస్య మనల్ని వెంటాడదండి. ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు, నా పని అయిపోయింది ఇక, నా జీవితం అయిపోయింది ఇక, నేను ఎదగలేను, నా బ్రతుకు అయిపోయింది ఇక, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేయరు. నేను అంటున్న ప్రియులారా, భూమి మీద ఏ వ్యక్తి నీకు సహాయం చేయకపోయినా దేవుని సహాయం నీ గుమ్మాన్ని తాకుతుంది. గడిచిపోయిపరుసాం. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ వ్యక్తి నీకు సహాయం చేయకపోయినా దేవుని సహాయము నీ గుమ్మాన్ని తాకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను విడువను, ఎడబాయను, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నా. హల్లెలూయా. ఎలా మరుస్తాడని నిన్ను దేవుడు? నీ ఆకారాన్ని చూలే, నీ రూపాన్ని చూలే, నీ ధనాన్ని చూలే, నీ జాబును చూలే, నీ మనసును చూసిండు దేవుడు. గడిచిపోయిపరుసాం. ఏం చూసిండండి? హల్లెలూయా. నేను అందరు వెలివేస్తురేమో, నేను తిడుతురేమో, నువ్వు పనికిర్రో, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నువ్వు దేనికి ఉపయోగలేవు అనుకుంటున్నాడేమో, కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నేను ఇష్టంగా ప్రేమిస్తున్నా, ఇష్టంగా ప్రేమిస్తున్నా. నీలో లోపం ఉండొచ్చు, నీ లోపాన్ని నేను సరిచేసి నేను నీతిమంతుడిగా నేను నిలబెడతా.